సో వాట్ ఈస్ రిప్లికేషన్, వాట్ ఈస్ ఫెయిల్ అవర్, వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్? రిప్లికేషన్ అంటే ఏంటంటే డూప్లికేషన్ అండి. ఫెయిల్ ఓవర్ అంటే ఏంటంటే ఒక ఒక రీజన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకో రీజన్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. లోడ్ బ్యాలెన్సర్, వి కెన్ బ్యాలెన్స్ ది లోడ్. లుక్ అట్ మై స్క్రీన్ హియర్. యా, సో దిస్ ఇస్ ప్రైమరీ రీజన్ అండి. రీజన్ అంటే ఏంటంటే డేటా సెంటర్. సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్. ఇది ప్రైమరీ డేటా సెంటర్. ఓకే, ఇది సెకండరీ డేటా సెంటర్. సో ప్రైమరీ నుంచి సెకండరీకి ఏమవుతుంది, డేటా అనేది రిప్లికేట్ అవుతుంది, సింకరైజ్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవే ఫైల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, సేమ్ ఫైల్స్. అయితే ఇక్కడ యూజర్ ఏం చేస్తారంటే, ఈ యూజరు ప్రైమరీ డేటా సెంటర్లో యాక్సెస్ చేస్తున్నారు డేటాని, రైట్? సో ప్రైమరీ డేటా సెంటర్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు. సో కనెక్టివిటీ. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇట్ విల్ ఫెయిల్ ఓవర్ టు అదర్ డేటా సెంటర్. సో యూజర్ అనేది కమ్యూనికేషన్ ఎక్కడ కూడా స్టాప్ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్లిప్కార్ట్ యాక్సెస్ చేస్తున్నాం, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ముంబై డేటా సెంటర్ నుంచి. సో ముంబై డేటా సెంటర్ డౌన్ అయిపోయిందండి ఫర్ ఎగ్జాంపుల్. సో నియర్ బై ఎడ్జ్ లొకేషన్ ఉంటుంది సింగపూర్, అక్కడి నుంచి మనకి యాక్సెస్ అయిపోద్ది.